హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి ఎంజీ నుంచి, నేమ్ వచ్చేసరికి ఎంజీ సైబర్ స్టార్ ఈవీ. ఇది ఒక ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్. ఒకవేళ దీన్ని మీరు ఇండియాలో కొనాలనుకుంటే ఇది ఒకటే మోడల్ అయితే వస్తుంది. ఆన్ రోడ్ 80 lakhs దాకా వెళ్తుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 75 lakh అరౌండ్ అయితే ఉంటుంది. 80 లక్షలు పెట్టి ఈ కార్ తీసుకుంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది? ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం లుక్ వైజ్ అయితే మాత్రం ఈ కార్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చాలా మందికి ఇలాంటి కార్స్ ఇష్టం అనమాట. సిజర్ డోర్స్ మీరు సినిమాలో చూస్తూ ఉంటారు. ఎక్కువ పాప్ సింగర్స్ ఇట్లాంటి కార్స్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ వీటిని మనం కీతో కూడా కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ కీ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి లాక్ అండ్ లాక్ బటన్స్ తో పాటు సిజర్ డోర్స్ మనం క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు ఇక్కడ నుంచే. జస్ట్ ఇక్కడ ఎల్ఆర్ అని కనిపిస్తుంది కదా, ఎల్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ డోర్ అనమాట. లాంగ్ పర్చేస్ ఒక 5 to 6 seconds పట్టుకున్నారు అనుకోండి, ఇది చూడొచ్చు, ఇది క్లోజ్ అవుతుంది. సో రైట్ పట్టుకుంటే రైట్ క్లోజ్ అవుతుంది. డోర్స్ ఓపెనింగ్ తో పాటు బూట్ ఓపెన్ బటన్ ఉంది అండ్ అలారం కూడా ఉంది. అండ్ ఇంకా మనం ఫ్రంట్ నుంచి వద్దాం. ఫస్ట్ ఫిజికల్ ఓవర్ చూద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఫ్రంట్ నుంచి చూస్తే కార్ లుక్ అయితే చాలా బాగుంది అబ్బా. మీరు రియల్ లైఫ్ లో కానీ కార్ చూసారనుకోండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎవరైతే స్పోర్ట్స్ కార్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఫ్రంట్ ఇక్కడ ఎంజీ లోగో కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ ఏమి ఉండదు. లోపల ఓపెన్ చేసాం అనుకోండి, లోపల ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి లోపల ఏముండదు, కంప్లీట్ గా క్లోజ్ అయి ఉంటుంది. లైట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. అండ్ చుట్టూ మనకి డిఆర్ఎల్స్ ఇవే ఇండికేటర్స్ కూడా. ఫ్రంట్ మనకి పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, కెమెరా కూడా ఉంది. దీనిలో మనకి 360-degree కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ ఎయిర్ కర్టన్స్ కూడా చూడొచ్చు. అక్కడ మనకి సైడ్స్ ఉన్నాయి, మనకి ఎయిర్ కర్టన్స్. అండ్ ఈవెన్ సెంటర్ లో కూడా ఉన్నాయి బ్యాటరీని కూల్ చేయడానికి. ఇక్కడ నుంచి కూడా మనకి ఎయిర్ ఇంటేక్ అయితే వెళ్తుంది. అండ్ డిజైన్ అయితే మాత్రం చాలా ముద్దుగా ఉంది చూడడానికి. కార్ అయితే అగ్రెసివ్ గా కూడా అనిపిస్తుంది ఫ్రంట్ నుంచి మీరు చూస్తే. ఇది సైడ్ ప్రొఫైల్. ఈ కార్ది హైట్ ఉండదు, కారు చాలా కిందకి అయితే ఉంటుంది. జస్ట్ ఇది మీకు 1.3 meter అరౌండ్ హైట్ అయితే ఉంటుంది. లెంత్ వచ్చేసరికి మీకు 4.5 meter వరకు ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. స్పోర్ట్స్ కార్ కదా, మీకు గ్రౌండ్ క్లియరెన్స్ 116 mm ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ దీనిది. టైర్స్ విషయానికి వస్తే టైర్స్ వచ్చేసరికి మీకు 20 inch టైర్స్ అయితే ఉంటాయి. మొత్తం 4 టైర్స్ 20 inch టైర్సే. కొద్దిగా టైర్ ప్రొఫైల్ చేంజ్ అవుతుంది బ్యాక్ సైడ్ కి ఫ్రంట్ సైడ్ కి. అండ్ బ్రేక్స్ వచ్చేసరికి మీకు బ్రెంబో బ్రేక్స్ అయితే వస్తుంది. బ్రేక్ క్యాలిపర్స్ వచ్చేసరికి రెడ్ కలర్ లో కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఎలావిల్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం. ఫ్రంట్ సైడ్ ఇక్కడ డోర్ చూస్తే మనకి ఇక్కడ ఒక సెన్సార్ కనిపిస్తుంది. టాప్ లో కూడా ఒక సెన్సార్ అయితే ఉంటుంది. ఇవి మనల్ని డిటెక్ట్ చేస్తారు అనమాట. డోర్ మనం ఇక్కడ నుండి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఓపెన్ అవ్వదు. ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు ఫిజికల్ గా డోర్ ఓపెన్ చేయాలన్నా కీ సహాయంతో కాకుండా ఇక్కడ నుంచి మీరు సైడ్ కుండి బటన్ వస్తే డోర్ అయితే ఓపెన్ అయ్యింది. మీరు పక్కకున్నారనుకోండి ఓపెన్ అవ్వదు, సెన్సార్ డిటెక్ట్ చేస్తే మళ్ళీ. సో ఇక్కడ కూడా మనకి డోర్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఇక్కడ బటన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ డోర్ మీరు క్లోజ్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంటుంది, దాన్ని క్లోజ్ చేస్తే డోర్ అయితే ఇలా క్లోజ్ అవుతుంది. అండ్ ఓఆర్ఎమ్స్ వచ్చేసరికి కెమెరా అయితే ఉంటుంది, ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ నుంచి కూడా కార్ చూడొచ్చు, చాలా ముద్దుగా ఉంది చూడడానికి. ముఖ్యంగా ఈ ఇండికేటర్స్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్, టర్న్ ఇండికేటర్స్, ఇవి ఆరో టైప్ లో అయితే ఇచ్చారు. చూడడానికి చాలా బాగుంది డిజైన్ ఇది. బ్యాక్ సైడ్ మీకు రేర్ కెమెరా అయితే కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి సైబర్ స్టార్ అండ్ పార్కింగ్ సెన్సార్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ మనకి టోయింగ్ హుక్ కూడా ఇచ్చారు. ఎగ్జాస్ట్ ఏముండవు ఈవీ కార్ కాబట్టి. కార్ లో మనకి బూట్ కూడా ఉంటుంది. బూట్ స్పేస్ వచ్చేసరికి ఒక 250 liters వరకు ఉంటుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. అంత డెప్త్ అయితే ఉండదు, పొడుగు అయితే ఉంది లోపలికి. మీరు బ్యాగ్స్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఇలా వర్టికల్గా పెట్టకండి, హారిజాంటల్గా పెడితే మాత్రం బ్యాగ్స్ కూడా పడతాయి లోపల. అండ్ ఇటు సైడ్ వస్తే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 144 kilowatt ఛార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టారు అనుకోండి, జస్ట్ మీకు 80% 40 minutes లో ఛార్జ్ అవుతుంది. అదే హోమ్ ఛార్జర్ అనుకోండి, 7 kilowatt ఛార్జర్ యూస్ చేస్తే మీకు దగ్గర 12 గంటల టైం పడుతుంది ఇది ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే. ఒకసారి ఛార్జ్ చేస్తే 580 kilometers వెళ్ళొచ్చు. బ్యాటరీ దీనిలో 77 kilowatt-hour బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఇది 2-seater. బ్యాక్ సైడ్ మీకు ఏమి సీట్స్ ఉండవు, 2-seater వెహికల్, ఇద్దరే కూర్చోవచ్చు. ఇది డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఈ హ్యాండిల్ ఇది బాగుంది. మెటీరియల్ చూడొచ్చు, మొత్తం ఇది సాఫ్ట్ లెదర్, లుక్ లైక్ అల్కంటారా లాగా ఉంది. కాకపోతే కంప్లీట్ అల్కంటారా అయితే ఫినిష్ అయితే లేదు, కానీ చూడడానికి అలానే ఉంది. టాప్ వచ్చేసరికి లెదర్ ఫినిష్ అయితే ఉంది. మెమరీ సీట్స్ అయితే ఉన్నాయి, 2 మెమరీ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనము ఎలక్ట్రికల్ సీట్కు అడ్జస్ట్ చేయొచ్చు. బోత్ 2 సైడ్లు ఇవే ఫంక్షన్స్ అయితే ఉన్నాయి, అందుకే ఒక సైడ్ డోర్ చూపిస్తున్నాం మీకు. అండ్ సౌండ్ సిస్టమ్ చూడొచ్చు, బోస్ 8 speaker ఆడియో సిస్టమ్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా దీనిలో మీకు చాలా బాగుంటుంది. దీనిలో మనకి డోర్ పాకెట్స్ ఉండవు, లైక్ బాటిల్స్ ఇలాంటి పెట్టడానికి ఉండదు. ఇక్కడ చిన్న స్టోరేజ్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు ఏదన్నా చిన్న బాటిల్
2.5 లీటర్ పట్టిద్దా దీనిలో, కష్టమే అనుకుంటా. ఏమైనా స్పెట్స్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఇదే స్టోరేజ్ స్పేస్ అయితే డోర్కి. ఇలా కూర్చున్న తర్వాత డోర్ క్లోజ్ చేయాలంటే కష్టమే కదా, ఇవన్నీ వత్తాలంటే. ఇక్కడ కూడా మనకి కంట్రోల్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం డోర్ క్లోజ్ చేయొచ్చు. ఈవెన్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి ఎక్కడైతే మనం కూర్చుంటున్నామో ఇక్కడ మనకి లెదర్ చాలా సాఫ్ట్ అయితే ఉంది. చెప్పా కదా, లైక్ కొంచెం అల్కంటారా టచ్ ఫినిష్ అయితే ఇచ్చారు, కానీ అల్కంటారా రియల్ అయితే కాదు. అండ్ సిట్టింగ్ బాగుంది అబ్బా, చాలా కంఫర్టబుల్గా ఉంది. స్పోర్ట్స్ సీట్స్ ఇవి. ఇక్కడ 3 స్క్రీన్స్ అయితే ఇచ్చిన తర్వాత మాట్లాడదాం వాటి గురించి. ఫస్ట్ ఈ బటన్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మనకి ఓపెనింగ్ క్లోజింగ్ 2 ఇచ్చారు. ఓకే, మిడిల్ బటన్ ఉంది కదా, ఇది వచ్చేసరికి మనం ఏదైతే కన్వర్టబుల్ ఉందో అంటే సాఫ్ట్ టాప్ ఉంది కదా, దీన్ని మనం ఓపెనింగ్ కి క్లోజింగ్ కి ఈ బటన్ అయితే యూజ్ చేయొచ్చు. ఒకసారి క్లోజ్ చేద్దాం. జస్ట్ 10 సెకండ్స్ పడుతుంది మనం ఇది ఓపెన్ క్లోజ్ కి. ఇక్కడ చూడొచ్చు. అండ్ దీనిలో ఇంకో స్పెషల్ ఏంటంటే రన్నింగ్లో కూడా మీరు ఓపెన్ క్లోజ్ చేయొచ్చు. ఒక 50 kmph స్పీడ్ వరకు అయితే ఇది మీరు రన్నింగ్లో ఉన్నారనుకోండి కార్, అప్పుడు కూడా మీరు దీన్ని ఓపెన్ క్లోజ్ చేయొచ్చు. అదొక స్పెషాలిటీ దీనిలో. నెక్స్ట్ ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటే స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడాలి. స్టీరింగ్ వీల్ చాలా బాగుంది, క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. మీరు ఎక్కడ బటన్స్ కూడా టచ్ చేయండి, చాలా బాగుంది క్వాలిటీ. ఇక్కడ మనకి పెడల్ షిఫ్టర్స్ లాగా ఇచ్చారు. దీనిలో మనకి పెడల్ షిఫ్టర్స్ అయితే అంటే లైక్ మనం మామూలుగా ఐసీ ఇంజన్స్ వాడినట్టు వాడలేం. రీజనరేటివ్ బ్రేకింగ్ ఉపయోగిస్తాం లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వచ్చేసరికి మోడ్ చేంజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 2 సపరేట్గా బటన్స్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి సూపర్ స్పోర్ట్ మోడ్, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ సూపర్ స్పోర్ట్ మోడ్లోకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్కి బటన్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వైపర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ వీల్ మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేయాలి. ఆ ప్రైస్కి మనం ఎలక్ట్రానిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా స్క్రీన్స్ గురించి మాట్లాడాలి. ఇక్కడ మొత్తం మనకి 4 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 3 స్క్రీన్స్ ఉన్నాయి. సెంటర్లో వచ్చేసరికి 10.25 ఇంచ్ ఉంది. రైట్ సైడ్ ఇటు సైడ్ 7 ఇంచ్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఒక 7 ఇంచ్ స్క్రీన్ అయితే ఉంది. ఏదైనా టచ్ చేయండి, మీకు చాలా ప్రీమియం అనిపిస్తుంది కార్లో. మీరు ఎక్కడైనా టచ్ చేయండి, గేర్ లివర్ కూడా మీకు చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ ఇంకా స్క్రీన్స్ విషయానికి వస్తే రైట్ సైడ్ వచ్చేసరికి నార్మల్గా ఇది టచ్ స్క్రీన్, ఇది టచ్, ఇది టచ్, ఇది టచ్ కాదు, ఈ 2 మనకి టచ్ స్క్రీన్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ జనరల్ సెట్టింగ్స్ అనమాట ఇవన్నీ కార్కి సంబంధించి. ఇక్కడ నుంచి వాయిస్ అసిస్టెంట్ కానివ్వండి, యూఎస్బీ స్టోరేజ్ సిస్టమ్, సౌండ్ సెట్టింగ్స్ ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. బ్లూటూత్ కానీ వాల్యూమ్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసరికి కంప్లీట్గా మనకి మ్యూజిక్ కంట్రోల్ అయితే ఉంది. ఇంకా సెంటర్లోనే మనకు అన్ని కనిపిస్తున్నాయి. ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉంది, ఎంత రేంజ్ ఉంది, ఎంతవరకు వెళ్ళొచ్చు మనం ఉన్న బ్యాటరీ తోటి అన్ని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. రైట్ సైడ్ ట్రిప్ ఇన్ఫర్మేషన్, బాటంలో మనకి ఆడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఏ మోడ్లో ఉన్నాం కూడా కనిపిస్తూ ఉంది. అండ్ ఈ స్క్రీన్ వచ్చేసరికి మోస్ట్లీ ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. ఏసీకి మనకి ఫిజికల్గా బటన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా మనం ఏసీ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్సే కాదు, ఇక్కడ మనకి సెంటర్లోకి వచ్చామనుకోండి, ఇక్కడ మనకి చాలా మోడ్స్ చూడొచ్చు. డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. లాంచ్ గైడెన్స్ ఇక్కడ నుంచి చూపిస్తుంది. అండ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి 360 కెమెరాస్కి సపరేట్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి ఈ స్క్రీన్లో, ఒకసారి చూడొచ్చు. ఇది 3D వ్యూ కూడా ఉంది. అండ్ ఇక్కడైతే మనకి మెయిన్ అవే ఉన్నాయి. సీటింగ్ చూద్దాం. ఇక్కడ ప్యాసింజర్, డ్రైవర్ సైడ్, ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్. ఎయిర్ బ్యాగ్స్ విషయానికి వస్తే 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఫ్రంట్ 2 ప్యాసింజర్కి మెయిన్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అండ్ సైడ్స్ కూడా ఉంటాయి, కటన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. మొత్తం 4 ఎయిర్ బ్యాగ్సే ఉంటాయి. Level 2 ADAS అయితే ఉంటుంది. అండ్ దీనికి సేఫ్టీ రేటింగ్ అయితే ఇంకా ఏమి జరగలేదు, మరి తెలియదు ఎంత వస్తుంది రేటింగ్. అండ్ దీన్ని మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే ఉంటుంది. వైడ్ సపోర్ట్ అయితే ఉంది, వైర్లెస్ లేదు. ఇంకా స్టోరేజ్ ఇక్కడ కూడా గ్లో బాక్స్ అయితే ఉంది, చిన్నగా ఉంది ఇది కూడా గ్లో బాక్స్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసరికి వ్యానిటీ మిర్రర్ ఇచ్చాడు, డ్రైవర్ సైడ్ కూడా ఇచ్చాడు. మిర్రర్ విత్ లైట్ అయితే ఉంది. ఇటు సైడ్ కూడా మీకు మిర్రర్ లైట్ అయితే ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ కార్ బిల్డ్ క్వాలిటీ కానీ ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా డ్రైవ్ చేసి చూద్దాం, డ్రైవ్ చేస్తే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నా ఇలా ఓపెన్ టాప్ తోటి నేనైతే కారు. మంచిగా ఈవినింగ్ టైము, సన్సెట్ అవుతుంది, ఓపెన్ టాప్ కార్, మంచి సాంగ్స్ పెడితే ఇంకా మజా వస్తుంది కదా. కాకపోతే కారు మంచి లొకేషన్ అయితే బాగుంటుంది. ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. అంత మైండ్లో పీస్ఫుల్గా చేయలేదు వీడియో. స్టార్టింగ్ ఏ రోల్ అవన్నీ రికార్డ్ చేసేటప్పుడు డ్రైవింగ్ అయినా కొద్దిగా పీస్ఫుల్గా చేద్దాం. కాకపోతే ఒకటే మిస్ అయ్యేది ఏంటంటే సౌండ్. ఐసీ ఇంజన్స్ ఏ సౌండ్ అయితే వస్తుంది, స్పోర్ట్స్ కార్ అంటే సౌండ్ చాలా బాగుంటుంది, అది ఒక్కటే మిస్ అవుతుంది. నేను ప్రజెంట్ అయితే ఏమీ దీన్ని టెస్ట్ చేయట్లేదు, లైక్ మొత్తం టాప్ స్పీడ్ ఇవన్నీ ఇక్కడ కష్టమే. కానీ లాంచ్ అయితే ఉంది, లాంచ్ కంట్రోల్ ఉంది, అది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. ఒక 0 to 100 వరకు అయితే వెళ్తాను. టాప్ స్పీడ్ ఇది 210 వరకు వెళ్ళగలదు. ఈ కార్ మనం కొనుక్కున్నాం అనుకోండి, ఫస్ట్ ప్రాబ్లం మనం ఫేస్ చేసేది గ్రౌండ్ క్లియరెన్స్. మన రోడ్స్కి గ్రౌండ్ క్లియరెన్స్ 116 mm అంటే ఖచ్చితంగా చిన్న స్పీడ్ బ్రేకర్స్ కూడా తగిలే అవకాశం అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఇట్లాంటి కార్స్ ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం. ఇది మెయిన్ తీసుకోవాలంటే షో ఆఫే, మాక్సిమం షో ఆఫ్ పర్పస్కే ఈ కారు తీసుకుంటారు, అంత మించి ఏముండదు. ఎందుకన్నా మీకు బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కార్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఈ మోడల్, ఈ స్పోర్ట్స్ కార్ టైప్లో డిజైన్ కానివ్వండి, సిజర్ డోర్స్ కానివ్వండి,
ఇవన్నీ మీకు దొరకవు. సో దానికోసం ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అయితే అవుతుంటారు. ఒకసారి మనం దీన్ని క్లోజ్ చేద్దాం. రన్నింగ్లో మనం ఓపెన్ క్లోజ్ చేయొచ్చు, మ్యాక్సిమం 50 స్పీడ్ లోపే, అంతమంది ఎక్కువ వెళ్తే అవ్వదు. ఇది క్లోజ్ చేసాం. అండ్ ఒకసారి ఈ డోర్స్ కూడా క్లోజ్ చేద్దాం. ఇప్పుడు వీటి గురించి మాట్లాడదాం. సో దీనిలో బ్యాటరీ వచ్చేసరికి మనకి 77 kWh బ్యాటరీ అయితే ఉంటుంది. ఒకసారి మీరు ఛార్జ్ పెట్టారు అనుకోండి 580 kilometers వరకు వీళ్ళు చెప్పేది ARA క్లెయిమ్డ్. కాకపోతే యూజర్స్ ఒకవేళ సూపర్ స్పోర్ట్ మోడ్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం 420 వరకు మ్యాక్స్ వస్తుంది రేంజ్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈవీ కార్ కాబట్టి మీకు పవర్లో ప్రాబ్లం అయితే ఏముండదు. దీనిలో పవర్ వచ్చేసరికి దగ్గర 503 ఉంది, 503 హార్స్ పవర్. టార్క్ వచ్చేసరికి 725 Nm టార్క్. ఇది 2 మోటార్స్తో వస్తుంది. ఫ్రంట్ మోటార్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక మోటార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మోటార్ వచ్చేసరికి పవర్ 150 kW వరకు ఉంటుంది, బ్యాక్ మోటార్ వచ్చేసరికి 250 kW ఉంటుంది. రెండు కాంబినేషన్ లో మీకు 375 kW వరకు పవర్ అయితే వస్తుంది. దాన్ని మనం హెచ్పీలో కన్వర్ట్ చేస్తే హార్స్ పవర్లోకి దగ్గర 503 హార్స్ పవర్. ఈ కార్ మనకు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి ఎక్కువ పవర్ అయితే వస్తుంది, మోర్ రైల్ వీల్ డ్రైవ్ అని చెప్పొచ్చు. ఒకసారి మనం దీన్ని డ్రైవ్ చేసి చూద్దాం. ఒక మంచి చూడండి, దుమ్ము ధూళి ఇక్కడ మనం ఓపెన్ చేసాం ఒక పరిస్థితి ఏంది, అది మెయిన్ ప్రాబ్లము మన దగ్గర. అండ్ ఈ స్పోర్ట్స్ కార్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డ్రైవింగ్ మీరు ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు. ఎందుకంటే బాడీ రోల్ ఉండదు, మీరు కిందకు ఉంటారు ప్రశాంతంగా, లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ. మీకు డ్రైవింగ్ మంచి ఫీల్ ఉండాలి, ఇట్లాంటి కార్స్లోనే బాగుంటుంది, ఎస్యూవీస్లో ఉండదు. కానీ ఇండియాలో ఎస్యూవీస్ ఎందుకు ఎక్కువ కొంటారంటే ఎస్యూవీస్ మన రోడ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి, ఇట్లాంటి కార్స్ మనకి సెట్ అవ్వవు. అందుకే ఎక్కువ ఎస్యూవీస్కి క్రేజ్ ఉంటుంది ఇండియాలో. చూడొచ్చు కార్నరింగ్ కూడా అతుక్కొని వెళ్ళిపోతుంది. ఇది యాక్చువల్లీ ఇక్కడ రోడ్డు ఉంది కానీ అప్పు ఉంది, మరి ఇంక వేరే ఆప్షన్ లేదు మనకి. ట్రై చేద్దాం, చూద్దాం, లాంచ్ కంట్రోల్ ఆన్ చేద్దాం. సూపర్ స్పోర్ట్, లెట్స్ గో. యానిమేషన్ చూడు చాలా వస్తుంది అది. మామూలుగా లేదు, కాకపోతే ఇక్కడ రోడ్లు బాగాలేదు, నాకు భయం వేస్తుంది ఫస్ట్, ఎందుకంటే మొత్తం వెహికల్స్ వస్తున్నాయి. ఒకసారి మళ్ళీ చేద్దాం. బాగోలేదు అబ్బాయి, దీంతో ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ వద్దాం, మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ వద్దాం. లాంచ్ కాదు ఇది, డైరెక్ట్ పవర్లో డోకా లేదు, ఎంజాయ్ చేయొచ్చు పవర్ అయితే. సౌండ్ సిస్టమ్ కూడా బాగుంటుంది దీనిలో, బోస్ ఆడియో సిస్టమ్తో వస్తుంది. ఒకసారి వినండి. ఇది ఓవరాల్గా నాకైతే కార్ లుక్స్ నచ్చినాయి, చూడడానికి బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది, ప్రైస్ కూడా చాలా బాగుంది. 75 lakhs అంట, దగ్గర 80 lakhs పడుతుంది ఆన్ రోడ్ మీకు. అన్ని ప్యాకేజ్ అవన్నీ కలిపి 82 లక్షలు అంటున్నారు వాళ్ళు ఆన్ రోడ్. ఇది మనకి ప్రొవైడ్ చేసిన వచ్చేసరికి MG సెలెక్ట్ బంజారా హిల్స్. ఇది ఓన్లీ ఒకటే షోరూమ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. సో ఒకవేళ మీరు కార్ కొనాలనుకుంటే అక్కడే కొనుక్కోవాలి. ఒకవేళ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి, కార్ ఏమైనా టెస్ట్ రైడ్ చేయాలి అనుకుంటే మాత్రం కింద డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, షోరూమ్వి అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా, అడ్రస్తో పాటు అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది కార్, మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం, అప్పటి వరకు సెలవు, బాయ్.